अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हूँ आपके सामने सीनियर जर्नलिस्ट रफीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। टीआरएस कायदीन व कारकुनान ने आज संगारेड्डी के महल राजमपेट में मिस्टर चिंता प्रभाकर उम्मीदवार टीआरएस हल्के असम्बली संगारेड्डी के हक में इंतखाबी मुहिम चलाते हुए आवाम से घर घर मुलाकात की और टीआरएस हुकूमत की तरक्याती फलाही स्कीमात का तस्करा करते हुए कार के निशान को वोट देने की उन्होंने अपील की। జై తెలంగాణ గుర్తుకే చింతా ప్రభాకర్ అన్న నాయకత్వం, చింతా ప్రభాకర్ అన్న నాయకత్వం, జై సిపి కారు గుర్తుకే ఒకసారి పెట్టండి బట్ అక్కడ బొట్టు పెట్టుకున్నాడు. అక్కడ చూడకండి మీరు. కెమెరా ఇట్లా లెఫ్ట్ కృష్ణ అక్క జై తెలంగాణ ప్రభాకర్ అన్న గారి నాయకత్వం। चलेंगे क्षेत्रों में आप आवाज करो शक्ल पे चलेंगे ना సార్ మాట్లాడి చెప్తారమ్మా కారు గుర్తుకు ఇస్తుంది అభివృద్ధి చేసి చెప్తారా సిపి అన్న నాయకత్వం, సిపి అన్న నాయకత్వం। విజయ్ ఇట్లుండమ్మా. కారు గుర్తుకు వేయండమ్మా ఓటు తల్లి. కారు గుర్తుకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా అమ్మా? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా మీకు? చెప్పు, హిందీలో చెప్పు. निशान कार का निशान वोट डालो। 2000 है पेंशन, 2000 है। इट्ला मल మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి కోయి నిశాంత కంప్లీట్ పెట్టుకోండి. అక్కడ అర్జర్ కాక ఏ బాబు నువ్వు ఇట్లా అన్నా బాబు బాబు కాకుండా ముసలుడు అక్కడ బొట్టు బాబు బొట్టు అంటే నువ్వు కూడా పెట్టమ్మా. అటు చూడు అమ్మా నువ్వు కొంచెం బయటకు వెళ్ళరా. మీకు తెలియదా మేము ఎక్కడ నా బస్ ఎందుకల బాగున్నా. కారు గుర్తుకు అయిందమ్మా ఓటు. సరేనా అమ్మా? వేనాళ్ళు అమ్మని నేను జై తెలంగాణ గుర్తుకే చింతా ప్రభాకర్ అన్న నాయకత్వం, చింతా ప్రభాకర్ అన్న నాయకత్వం, జై సిపి కారు గుర్తుకే
ఒకసారి పెట్టండి బట్ అక్కడ బొట్టు పెట్టుకున్నాడు అక్కడ చూడకండి మీరు. మీరు ఎక్కడ? శాంతినగర్. ఊటకు వచ్చిందని కారు గుర్తుకెళ్ళి మా అమ్మ కారు గుర్తుకెళ్ళి. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మా లాంటి నిరుపేదలకు చాలా సాయం జరిగింది. ఎందుకంటే ఒక పెళ్లి రోజు కూడా భోజనం పెట్టలేని మా నిరుపేదలకు చాలా సాయం అవుతుంది ఆ పథకం ద్వారా. వ్యవసాయదారులకు రైతు బంధు పథకం ద్వారా కూడా ఏదైనా చెడ్డది మంచిదైతే వాళ్ళకు ఇలా డబ్బులు ఇవ్వడం అనేది మా లాంటి వాళ్ళకు అది చాలా పెద్ద పని. ఈ టీఆర్ఎస్ని గెలిపించి ఈసారి కూడా మంచిగా చేసుకుందాము. పట్టణంలోని రాజంపేటలో ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇంటింటికి తిరిగి కారు గుర్తుకే ఓటేయమని అడిగిన వాళ్ళు మీరు చెప్పవసరం లేదు. మేము మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇస్తున్నటువంటి ముఖ్యంగా పేద ప్రజలకి అందినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే మరి ఇంకింత మా భవిష్యత్తు బాగుపడే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకోసారి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని వాళ్ళే మాకు చెప్పడం నిజంగా మాకు సంతోషకరంగా ఉంది. మరి ప్రతి ఒక్క వార్డులో కానీ ప్రతి ఒక్క దగ్గర మహిళలు కానీ పురుషులు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం, కారు గుర్తుకే ఇస్తాం అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి చింతా ప్రభాకర్ అన్న గారి సంగారెడ్డి పట్టణంలో చేసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, మరి వారు చేసినటువంటి ప్రతి ఒక్క మంచితనం, ప్రతి ఒక్కరు కూడా ఏ బాధలో ఉండి ఫోన్ చేసినా కానీ రిసీవ్ చేసుకొని వాళ్ళ బాధల్ని తీర్చడం, అలాంటి మంచి మనిషిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా వారు చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 7వ తారీఖు ఉన్నటువంటి ఎలక్షన్లో మరి అఖండ మెజార్టీతో మరి చింతా ప్రభాకర్ అన్న గారిని గెలిపించుకుంటామని తప్పకుండా ఇప్పుడు గెలిచినంత మాకు సంతోషం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అలా చెప్పడంతో మరి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి పేదరికాన్ని నిర్మూలించే విధంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క ఈ సంగారెడ్డి